నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తంత్ర జ్యోతిష్యులు చింతా రుక్మాంగదరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచారదేవోభవ. ఎలా ఉన్నారు సార్? చాలా రోజులైంది. చాలా బాగున్నాను సార్. జనరల్గా ప్రతి ఒక్కరికి ఆర్థిక ఇబ్బందులతోనే ఇబ్బంది పడుతూ ఉంటారు. మిగతా సమస్యలన్నీ దాని కింద ఉంటాయి. ఫస్ట్ ప్రాబ్లం ఏదుందంటే ఆర్థిక ఇబ్బందులు. ఎవరికి తోచినన్ని అప్పులు వాళ్ళు కూర్చో ఉంటున్నాయి. లైఫ్ స్టైల్ మారడం వల్ల అది వేరే విషయం. అయితే అప్పులు తీరడానికి కూడా చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. జ్యోతిష్య పరంగా కూడా వాళ్ళ జాతకం చూపించుకుంటారు, పరిహారాలు చేస్తారు, పూజలు చేస్తారు. అయినా కూడా అప్పుల బారి నుంచి బయట పడలేని వాళ్ళకి మీ తంత్ర జ్యోతిష్యంలో ఎలాంటి పరిహారం చెప్తారు? చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ప్రతి ఒక్కరికి అవసరమైంది. అవును సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరికని ఎందుకనంటే ఇక్కడ డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. ప్రతి ఒక్కరి మాటలో డబ్బులున్న వాళ్ళకి కూడా పెద్ద పెద్ద అప్పులు ఉన్నాయి. అందరికి పాయింట్ కరెక్ట్ గా పట్టారు. ఇన్వెస్ట్ చేసి బిజినెస్ లేకపోతే సమ్ ప్లాన్స్ ఏదో వాళ్ళకు వాళ్ళ స్థాయిలో లక్షల్లో లేదా కోట్లలో కూడా వాళ్ళకి అవసరాలు ఉంటాయి. ఈ సమస్య బ్యాంక్ లోన్స్ పరంగా కానివ్వండి, అదే డబ్బుతో అవసరం లేని వాళ్ళు లేరు, వర్షంలో తడవని వాళ్ళు లేరు. కరెక్ట్. అలా అయిపోయింది సార్. అవును, దాని యొక్క ప్రాధాన్యత అలా ఉంది. అవును సార్. కాబట్టి ఈ విషయం మనం ఇచ్చే వీడియో అందరికీ చూసిన ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. తంత్ర జ్యోతిష్యంలో మేమేం చెప్తామంటే, ఇప్పుడు తంత్ర జ్యోతిష విధానం ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో కరణదేవత ఆరాధన వివరాలు, వైనాశికం అంటే సంస్కృతంలో వైనాశికం అంటారు, తెలుగులో వినాశనం అని అర్థం. వినాశనం కలిగించిన నక్షత్రం ఒకటి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి గ్రహం ఒకటి ఉంటుంది. ఆ గ్రహ కారకత్వం వల్ల వాళ్ళకి వినాశం తప్పదు. అంటే ఆ వైనాశిక నక్షత్రం రోజు వీళ్ళు ఏం స్టార్ట్ చేసినా అది క్లాప్స్. అది ఏదైనా స్టార్ట్ చేయని ఆ నక్షత్రం వైనాశిక నక్షత్రం ఉంటారు దాన్ని. అందుకే అది తెలుసో తెలియకో లేదు ఇది మంచి సమయం అనుకోను వీళ్ళు ప్రారంభించిన ఏదైనా సరే వినాశనం. దాని పేరే వినాశన నక్షత్రం. ఎవరికైనా అవుతుంది. జ్యోతిష్తో సంబంధం లేదు, ఎవరికైనా అవుతుంది. ఓకే. ఈ వైనాశిక నక్షత్రాన్ని గుర్తించేది మన తంత్ర జ్యోతిషంలో గుర్తిస్తాం. కాబట్టి ఈ వైనాశిక నక్షత్రము ప్రతి గ్రహానికి ఉంటుంది. 9 గ్రహాలు ఉన్నాయి కదా. నేను 10వ గ్రహం మాందేశ్వరుని కూడా చెప్తున్నాను, ప్రేత గ్రహము. దానికి కూడా వైనాశిక నక్షత్రం ఉంటుంది. లగ్నాధిపతికి, లగ్నానికి, నవగ్రహాలకు, మాందేశ్వరుడికి సహా ఉంటుంది. అంటే 9 గ్రహాలకు, లగ్నానికి 10, మాందేశ్వరుడు 11 వైనాశిక నక్షత్రాలు ఉంటాయి. ఆ గ్రహానికి సంబంధించిన దశ వచ్చినప్పుడు ఆ గ్రహానికి సంబంధించిన వైనాశిక నక్షత్రం టచ్ చేస్తే వాళ్ళకు వినాశనం తప్పదు. నాకు ఆదివారం కలిసి వస్తుంది, ఈ వారం కలిసి రాదు, వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఆ రోజు వైనాశిక నక్షత్రం వస్తే మీకు కలిసి వచ్చే వారం అయితే ఏం చేస్తారు? నేను నష్టపోతున్నాను, నాకు కలిసి వచ్చేదే నాకు నష్టపోయింది. కంటిన్యూగా 4 ప్రాజెక్టులు వైనాశిక నక్షత్రం తెలియకుండా చేశారనుకోండి, 4 ప్రాజెక్టులు క్లోజ్ అయితే మన లైఫ్లో వాళ్ళు ఎప్పుడు కోలుకునేది? అసలు కోరుకోరు. 4-5 రకాల వ్యాపారాలు చేసి దాంట్లో 10 లక్షలు, దీంట్లో 20 లక్షలు, దీంట్లో 50 లక్షలు అంటారు. నష్టం వేగంగా జరుగుతుంది, లాభం అంత వేగంగా రాదు. డబ్బు అప్పు రూపంలో దొరికే పరిస్థితే కానీ ఆదాయం రూపంలో దొరకదు. తీర్చాలంటే ఆ వడ్డీ చేయాలి, వడ్డీ కట్టాలి కూడా అప్పు చేసే పరిస్థితి. మరి ప్రతి ఒక్కరికి జ్యోతిష్యం రాదు కదా. అవును. ఎలా తెలుసుకోవాలి నక్షత్రం? అది మరి వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకం ఇస్తే ఒకరికి వచ్చే నక్షత్రం ఇంకొకరు రాదు కదా. ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో అది ఆల్ ఆర్ ఈక్వల్ కాదు. గ్రహాలు మారిపోతాయి, వాటి డిగ్రీస్ మారిపోతుంది, వాటి వక్రత్వాలు వస్తాయి, వెనక్కి తిరుగుతాయి, నీచబడతాయి, అస్తంగతం చెందుతాయి. మరి సర్పగ్రహ నక్షత్రాల్లో కూడా ప్రయాణిస్తాయి. సర్పగ్రహాలు ఏవి? రాహుకేతులు వెనక్కి తిరుగుతాయి. అందరూ తెలుసు ఆ విషయం. నవగ్రహాలు చిట్టాడు 2 చుట్లు వెనక్కి తిరుగుతారు, రాహు కోటి, కేతు కోటి. అంటే అన్నిటికీ ముందు తిరిగి వీటికి ఎందుకు వెనక్కి తిరుగుతారు? అవి రివర్స్లో తిరుగుతాయి. రివర్స్లో తిరిగేటువంటి ఆ గ్రహాల నక్షత్రాల్లో ఉంటే కూడా గ్రహం వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది. మేము ఇన్ని పరిశీలించాల్సింది. ఎస్పెషలీ వైనాశిక నక్షత్రం కానీ టచ్ అయ్యిందంటే వీళ్ళకి సంబంధించి అది వినాశం తప్పదు. ఆ సమయంలో వీళ్ళు వెహికల్లో వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది. ఆ సమయంలో వీళ్ళు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్లు ఏదైనా వెలిగిస్తూ ఉంటే కూడా ఫైర్ యాక్సిడెంట్లు అయిపోతాయి. ఏదైనా సరే వినాశనం కావాల్సిందే. ఇప్పుడు 9 గ్రహాలకు, లగ్నానికి, మాందికి కూడా వైనాశిక నక్షత్రాలు ఉన్నాయి నేను చెప్పాను కదా. వైనాశిక నక్షత్రం ఏది? ఒక పాదం మాత్రమే వస్తుంది. ఒక పాదం అంటే 6 అవర్స్ మాత్రమే వచ్చేది. అది 6 అవర్స్ ఉంటుంది వైనాశిక నక్షత్రంలో. పాదం 4 పాదాలు ఒక నక్షత్రం అనుకుంటే 4 పాదాల నక్షత్రం 24 అవర్స్ ఉంటుంది. అదే ఒక రోజు. ఒక నక్షత్రం రోజు ఉన్నప్పుడు 4 పాదాలు 6 గంటల సేపు. ఈ వైనాశిక నక్షత్రం పాదం అంటే ఒక 6 అవర్సే వస్తుంది. పలానా నక్షత్రంలో ఇన్నో పాదం అన్నామంటే ఆ పాదం 6 అవర్సే ఉంటుంది. అది ఎన్ని రోజులకు ఒకసారి లేదంటే 27 days వన్స్ టచ్ అవుతూ ఉంటుంది.
ఓకే, ఎవ్రీ 27 days కి ఒక నక్షత్రం ఈ రోజు అయిపోయిందంటే తిరిగి మళ్ళీ 22 రోజులకు సేమ్ నక్షత్రం మళ్ళీ వస్తుంది. ఓకే. ఆ రోజు ఆ పాదము. ఇప్పుడు ఉదాహరణకి వైనాసి నక్షత్రంలో వీళ్ళు ఏదైనా శుభకార్యం తలపెడితే అది కొలాప్స్ అయిపోతుంది, అంటే దాన్ని నాశనం చేస్తుందని అర్థం. ఓకే. ఇప్పుడు ఇంత నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వైనాసిక నక్షత్రం ఏం చేస్తూ ఉంది, ఆ నక్షత్ర పాదంలో ఏ పని చేస్తే దాన్ని నాశనం చేస్తూ ఉంది. అదే కదా నేను చెప్పాను. అవును. ఇప్పుడు ఏం చేయాలి మనము, ఆ నక్షత్రంలో అప్పు కట్టామంటే అప్పు నాశనం అయిపోతుంది, వేగంగా అప్పు తీరిపోతుంది. ఓకే, అయితే మంచిదేగా. మంచిదే, సూపర్. ఓకే. అదే సమయంలో అప్పు కట్టడం స్టార్ట్ చేస్తే అప్పు నాశనం అయిపోతుంది. అదే సమయంలో హెల్త్ సర్లేదనుకోండి, వైనాసిక నక్షత్రం ఉన్న పాదంలో హాస్పిటల్కి వెళ్తే సింపుల్ ట్రీట్మెంట్తో ఒళ్ళు భాగం అంటే రోగాన్ని నాశనం చేసేస్తుంది. ఓకే, ఏదన్నా నాశనం అవుతుంది. ఓకే. అదే సమయంలో ఆ నక్షత్రానికి ఒక అధిదేవత ఉంటుంది, ఆ అధిదేవతను పోయి ఆరాధిస్తే శత్రువులు నాశనం అయిపోతుంది. వాడు ఎంత పెద్ద శత్రువుని సరే. అంటే యాక్చువల్గా ఇక్కడ ఒక పాయింట్ బాగుంది, అది బ్యాడ్ టైము కలిసి రావట్లేదు, కానీ ఆ టైంని కూడా మన బ్యాడ్ సిచ్యువేషన్స్ని పెట్టుకొని గుడ్ టైం చేసుకోవచ్చు. అది నాశనం చేస్తుంది, అది మన వైనాశికం వినాశం చేసే సమయము. అప్పుడు ఎవరిని వినాశం చేయాలి, శత్రువుల్ని, అప్పుల్ని, రోగాల్ని. శత్రు రోగ రుణాలు నాశనం చేసేటువంటి సమయం అర్థం. దాని శుభకార్యాల కన్నా ఇప్పుడు మీరు అప్పుల గురించి అడిగారు, అదే అప్పుని తీర్చడం స్టార్ట్ చేశారనుకోండి, అప్పుని శత్రువే కదా, అప్పు నాశనం అయిపోవాలంటే అది తీరిపోవాలని కదా అర్థము. మీకు అప్పులు తీరడానికి మార్గాలు దొరుకుతాయి. ఓకే, ఆ టైంలో ఎంతో కొంత అప్పు తీర్చడం మొదలు పెడితే 10 రూపాయలనే ఫోన్ పే కొట్టాలి అప్పులోడికి. ఏంది 10 రూపాయలు టీ తాగేదని కానీ అరుస్తాడు అనుకోండి, నేను నీకు వస్తున్న తర్వాత ఫోన్ పే పని చేయలేదన్నారండి. చెప్పండి, మా గురువు గారు చెప్పారు అని. పర్లా చెప్పచ్చు, మా సార్ చెప్పారు, చెప్పండి. హ్యాపీ చెప్పచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే అతనికి సమస్య తీరుతుంది, వీళ్ళకి సమస్య తీరుతుంది, మంచి విషయమే కదా. కాబట్టి డబ్బు ఇస్తే వద్దంటాం ఏంటంటే వీళ్ళు ఇష్టంగా మాట్లాడాలి, అప్పుడు అప్పు తీరడం ప్రారంభమవుతుంది. ఆ సమయం ఒక ప్రత్యేకత అది. అదే సమయంలో అనారోగ్యం ఉంటే తీరని అనారోగ్యం ఉంటే వైనాసిక నక్షత్రం మేము చెప్పినటువంటి పాదంలో హాస్పిటల్కి వెళ్ళాలి. ఓకే, ఫాస్ట్గా రికవర్ అవుతారు, అంటే అనారోగ్యం నశించిపోతుంది, నాశనం అవుతుంది. అదే సమయంలో ఆ నక్షత్రం ఒక అధిదేవత ఉంటుంది, ఆ అధిదేవత దగ్గర ఆ సమయంలో వెళ్ళి శత్రువుల పేర్లు రాసాడు పెట్టో లేకపోతే వాళ్ళు తలుచుకుని జపం చేస్తే శత్రు నాశనం ఖచ్చితంగా అవుతుంది. ప్రతిరోజు గుడికి వెళ్తే నాకేం తీరలేదు, నాకు కష్టాలు వస్తున్నాయి, దేవత వినలేదంటే మన కోసం వాళ్ళని గొంతు కూర్చోరు, రండి బాబు మీరేదో చెప్పండి వింటామని. మన యొక్క వైనాసిక నక్షత్రం రోజు శత్రువు నాశనం చేయాలి. శత్రు నాశనానికి వైనాసిక నక్షత్రాన్ని ఉపయోగించాలి. శత్రువులు, రోగాలు, రుణాలు ఇవి లేకపోతే ఇంకా మనిషికి లైఫ్ అంతా సెట్ అయిపోయినట్టే కదా. అంతే కదా. ముఖ్యంగా ఈ రోజుల్లో మూడే ఇబ్బంది పడుతున్నాయి మనిషిని. కాబట్టి మనకు ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్కువ అమౌంట్ ఉంటుంది, అతని మనసు కరిగి నాకు కొంచెం తోసుకొని కూడా ఇవ్వు పర్లేదు, 4 times ఇవ్వు పర్లేదు, కొంచెం కూడా ఇచ్చేయి, నువ్వు ఇవ్వలేవు నాకు అర్థమైపోయింది, ఇంక నీ దగ్గర ఎట్టో ఒకటి తీసుకుని అతనే కాంప్రమైజ్ అయిపోతాడు. లేదంటే నువ్వు ఈ పని చేయి, నీకు ఆడ డబ్బులు వస్తుంది, ఆ డబ్బు తీసి నాకు ఇవ్వు అని అతనే ఐడియా ఇస్తాడు. ఆ టైం ఏదోలాగా వీళ్ళకి గుడ్ చేస్తుంది. ఇప్పుడు మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అనే మాట విన్నారు మీరు, రాలవు అని అంటారు కదా, నేను రాలుతాయి అని చెప్తాను. మంత్రాలకి మంత్రానుష్ఠానం చేసి ఒక మంత్రాన్ని ఒక 5 అక్షరాలు ఉందనుకున్న ఒక మంత్రము లక్షల మంత్రాన్ని జపించినప్పుడు మంత్రం పనిచేయడం ప్రారంభిస్తుంది. లేదంటే ఊరికే చెప్తే పనిచేయదు. అక్షర లక్షలు ఆ మంత్రం 2 అక్షరాలు అనే లక్షలు జపం చేస్తుంటే ఆ మంత్రం పనిచేయడం ప్రారంభిస్తుంది. ఆ వ్యక్తి వచ్చి చింత చెట్టు దగ్గర వచ్చి పలానా కొమ్మలో కాయలు రాలుగా ఆ మంత్రాన్ని ప్రయోగించాడంటే కొద్దిసేపటికి గాలి వీసి ఆ కొమ్మ ఇరిగిపోతుంది, లేదా అదే ఊగుతుంది, లేదంటే ఒక కోత చూపిస్తుంది, లేదా దారాబై పిల్లలు ఆ కొమ్మలోనే రాళ్ళేస్తారు. ప్రకృతిలో మార్పులు జరిగి అలా రాలుతాయి కాయలు. అర్థమైందా? ప్రకృతిలో మార్పులు. ఇక్కడ కూడా వైనాశికం అంటే ఏమి, వినాశం జరగాలి. ఏది, శత్రువులు, రోగాలు, రుణాలు. మరి రోగాలు నాశనంగా ఉంటే హాస్పిటల్కే కదా పోవాలి, పూజ రూమ్లో కదా చేయాల్సింది, మెడిసిన్స్ అక్కడ దొరుకుతాయి. వైనాశకంలో వెళ్తే వేగంగా తగ్గిపోతుంది. వైనాశకంలో అప్పులు తీయడం ప్రారంభిస్తే వేగంగా నాశనం అవుతుంది. వైనాశకంలో శత్రు నాశనానికి తద్దేవత ఎవరో కనుక్కోవాలి. దేవత నిర్ణయం మేము చెప్తాం. ఇక 108 పాదాలు ఉన్నాయి, 27 నక్షత్రాలకు 108 పాదాలు ఉన్నాయి. ఒక నక్షత్రం 4 పాదాలు లెక్కన. అప్పుడు దేవత నిర్ణయం మేము చెప్తాం. ఆ దేవత దగ్గరికి వెళ్తే చాలు, ఇంకేం కావాలి. మరి ఇది కూడా ఇండివిజువల్ గా ఎవరి జాతకానికి బట్టి టైం వస్తుంది, అంతే. దీన్ని మనం చెప్పలేం. ఒక సిటీ అంటే ఒక సిటీలో ఎన్నో కాలనీలు, ఎన్నో రూట్లు, గూగుల్ మ్యాప్ వేసుకున్న స్విగ్గీ జొమాటో ఎలా తిరుగుతుంటారు, గ్రహాలు కూడా అలా తిరుగుతుంటాయి. 108 రూట్స్ ఉన్నాయి. కాబట్టి ఏ రాశిలో ఏ చారలో ఏ పాదంలో పోతుందో చూస్తాం. లో డిగ్రీ, హై డిగ్రీ ఉంటాయి. దాన్ని బట్టి
గ్రహం యొక్క స్థితి స్థాయిని లెక్కేస్తాం, దాన్ని బట్టి అధిదేవతని ఇస్తాం. ఇక్కడికి సమాప్తం. మీరు అప్పు గురించి అడిగారు, నేను రోగాన్ని శత్రువును నాశనం చేసేది అదే సమయం ఉపయోగపడుతుంది. 3 ప్రాబ్లమ్స్కి పరిహారం చెప్పారు. నిజంగా ఇది కొత్త పాయింట్ సార్, ఎందుకంటే చాలా మందికి తెలియదు బ్యాడ్ టైం అంటే ఆ టైంలో ఏం మొదలు పెట్టకూడదు అనుకుంటారు, ఇలా వినియోగించుకోవచ్చు అనేది కొత్త పాయింట్. మీరు లక్ష్మీ హోమాలు, సుదర్శన హోమాలు, ఇంకేదో తామర గింజల్ని నెతిలో అద్ది కమలాత్మికాదేవికి పూజలు చేయడం అంతా చేస్తారు, తప్పు లేదు. కానీ ఇక్కడ నాశనం చేసేది నెగటివ్తో నెగటివ్ని నాశనం చేయడము, ఇది తంత్ర జ్యోతిషంలో ఉన్న ఫార్ములా ఇది. ఓకే, మంచి పాయింట్ చెప్పారు. నిజంగా అప్పులు ఉన్న వాళ్ళందరూ బాగా ఇబ్బంది పడుతుంటే, శత్రువులతో ఇబ్బంది పడుతున్నా, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా, పర్సనల్ జాతకం చూపించుకుంటే ఆ బ్యాడ్ టైం ఏదో మీరు దాన్ని మేము గుర్తించడం జరుగుతుంది. ఎస్, అది వినియోగించుకోవచ్చు. ఎవరికి ఏ పాదం 108 పాదాలు నాకేటా తెలుస్తుంది. ఇప్పుడు ఒకే పేరున్న 10 మందికి వంట మాస్టర్లకి 10 మందికి ఈక్వల్గా కందిపప్పు, మిరపకాయలు, చింతపండు, ఉప్పు ఇస్తే 10 మంది బాగా చేస్తారు, కానీ 10 రకాల టేస్ట్ వస్తుంది. సేమ్ టేస్ట్ రాదు, అస్సలు రాదు. ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా బాగుంటుందండి, ఎట్ట బాగుంటుంది? ఎవరికి ఏది వైనాశకమో, ఏది నిర్జీవం, ఏదో ఉంటుందో తెలియదు కదా. కాబట్టి అది ఉన్న పాయింట్ని మేము వెలికి తీసి చెప్తున్నాం, దీన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా మంచి పరిహారం పరిచయం చేశారు. నమస్తే, ధన్యవాదాలు.